జాతీయ పతాకానికి వందనం చేసి దాని పట్ల భక్తి విశ్వాసాలను వెల్లడిస్తున్నాము. ఎవరి శాంతికి భంగం కలిగించకుండా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ. భారతదేశంలో అత్యుత్తమైన అవార్డు భారతరత్న, అలాంటి లైనిజం అలాంటి అత్యుత్తమైన అవార్డు పొందిన మన జిల్లావాసి మన వెంకటేశ్వరరాజు గారు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 7వ కార్యవర్గ ప్రతిష్టాపన మహోత్సవం. సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఈ భీమవరం లయన్స్ క్లబ్కి 2017లో మరి షికాగోలో మెల్విన్ జోన్స్ అనేటువంటి మహాశయుడు స్థాపించినటువంటి సంస్థ ఇది. ఈ రోజున మరి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కు పైగా దేశాలలో 14 లక్షలకు పైగా మెంబర్షిప్స్తో, ఒక 50,000కి తగ్గకుండా ఉన్నటువంటి క్లబ్స్తో మరి ప్రపంచవ్యాప్తంగా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా చేయటం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మరి సైట్ ఫస్ట్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవారు. ఈ 2 క్లబ్బుల ప్రమాణ స్వీకారం చేయడానికి అడ్డంకులు ఏమి లేవు. మరి ఈరోజు భీమవరం లయన్స్ క్లబ్కి లైన్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారు, అదేవిధంగా మరి ఫెమినా క్లబ్కి లైన్ డాక్టర్ ఐశ్వర్య పోప్తరాజు, వీరిద్దరిని ది క్లబ్ గురుతరమైనటువంటి బాధ్యత మీ మీద ఉంది. అతనికి కూడా మీ క్లబ్కి మీరే అధ్యక్షత వహించాలి. అది ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వచ్చినా, మన నేషనల్ ప్రెసిడెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ఆ క్లబ్ సమావేశానికి అధ్యక్షత వహించవలసిన బాధ్యత ప్రెసిడెంట్గా మీ మీద ఉంటుంది. మనం ఈ ఇయర్ ఈ జూలై నెల నుంచి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ జూలై 1 డాక్టర్స్ డేతో మొదలవుతుంది. దీంతో మొదలుకొని మళ్ళీ జూన్ ఎండింగ్ వరకు ఉన్నటువంటి అనేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా మీరు చక్కగా ప్లాన్ చేసుకుని రకరకాలుగా వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని అవన్నీ చక్కగా నిర్వర్తించవలసినటువంటి బాధ్యత ప్రెసిడెంట్గా మీ మీద ఉంది. మరి భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నారో అవన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడం అన్నది మీ బాధ్యత. మొత్తం ఆ విధంగా ప్రమాణం చేయవలసిందిగా కోరుతున్నాను. చెయ్యాలి అనుకుని చేయలేని కార్యక్రమాలన్నీ కూడా మీరు వారు విన్నట్టు ఉంటే కొత్త ప్రెసిడెంట్స్ అయినటువంటి మన మురళీకృష్ణారావు గారు కూడా మీ అందరికీ ప్రెసిడెంట్ ఆఫ్ భీమవరం లయన్స్ క్లబ్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారు, అదేవిధంగా లైన్ డాక్టర్ ఐశ్వర్య పోప్తరాజు గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అదే సెక్రటరీ. దీంతోనే మనం మీటింగ్ని ఆర్డర్లోకి తీసుకురావడం, మీటింగ్ స్టార్ట్ చేయడం, ఎండ్ చేయడం అన్నీ కూడా మీటింగ్ కాల్ టు ఆర్డర్ అని, మీటింగ్ ఎడ్జోన్ అని అన్నీ కూడా ఈ గ్యాదర్తోనే మనం చేయడం జరుగుతుంది. ఇది అధికార దండం చిహ్నం కాబట్టి ఈ గ్యావెల్ని మన ముఖ్య అతిథి అయినటువంటి లైన్ కృష్ణరావు గారి చేతుల మీదుగా లైన్ గోపిశెట్టి మురళీకృష్ణరావు గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి ఫెమినా లయన్స్లో ప్రెసిడెంట్ లైన్ డాక్టర్ ఐశ్వర్య పోప్తరాజు గారికి మరి ఈ అధికార దండాన్ని మా ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలక్ట్ లైన్ ఆర్వీఎస్ సునామరాజు గారిని కార్యక్రమాలన్నీ చేసేలాగా లైన్స్ ఇంటర్నేషనల్ నియమ నిబంధనలకు అనుగుణంగా మనస్ఫూర్తిగా మేము నిర్వర్తిస్తామని చెప్పి ఈ సభాముఖంగా మరి మేము ప్రమాణం చేస్తున్నాము. అదే ఈరోజు మన భీమవరం పట్టణంలో జరుగుతున్నటువంటి మన భీమవరం లయన్స్ క్లబ్ 57వ ఇన్స్టిట్యూషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లయనిజంలోని అతిరథ మహారథులకి, అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులకి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆన్లైన్ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. మరి 109 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రపంచ మేటి స్వచ్ఛంద సంస్థ అయినటువంటి లయన్స్ క్లబ్లో మనం భీమవరానికి ఒక 56 సంవత్సరాలు పూర్తి చేసుకుని 57 సంవత్సరాలు అడుగుపెట్టడం, ఇటువంటి సందర్భంలో
మాకు ఈ లయన్స్ క్లబ్లో పనిచేసే అవకాశాన్ని రావడానికి గల కారణమైనటువంటి మా మునుపటి లయన్స్ క్లబ్ 56 మంది అధ్యక్షులకి, కార్యవర్గ సభ్యులకి, వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ చాలామంది నాన్ లైన్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి లైనిజం గురించి, లైనిజంలో భీష్మాచార్య లాంటి వారు ఎంతమంది, ఎంవిఎస్ గారు, మన కనకరాజు గారు, ఉబుశెట్టి కనకరాజు గారు చాలామంది చాలా చెప్పారండి. నాన్ లైన్ మెంబర్స్కి ఒక 2 మాటలు చెప్పాలనుకుంటున్నాను. సహజంగా లైన్ అంటే క్రూర జంతువు, కానీ ఈ లైనిజంలో లైన్ అంటే ఒక మానవతావాదం. మన అడవిలోకి వెళ్ళేప్పటికీ లైన్ది ఆధిపత్యం. లైనిజంలో లైన్ అన్న ప్రతి ఒక్కరిది ఒక నాయకత్వ లక్షణం. అదేవిధంగా అడవిలో జంతువు వేటాడుతుంది, కానీ ఇక్కడ మన లైనిజంలో ఉన్న ప్రతి మనిషి ఇంకో మనిషికి ఏదో రూపంలో సహాయం చేస్తాడు. చాలామంది లైన్ అనుకునేప్పటికీ క్రూరత్వం అనుకుంటారు చాలామంది, కానీ అది కాదు. ఈ లైనిజం మాత్రం పూర్తిగా మానవత్వం. మరి ఇటువంటి గొప్ప సంస్థలో పనిచేసే అవకాశాలు వచ్చినందుకు మేము అందరం చాలా గర్వపడుతున్నాం. అతి ముఖ్యంగా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రపంచంలో అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తున్నాయి. మరి లైనిజం కూడా అనేక వేల కార్యక్రమాలు లక్షల మందికి, కోట్ల మందికి లబ్ధి చేకూర్చింది. కానీ లైనిజం ఏం చేసిందంటే ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ప్రపంచానికి చూపుని ప్రసాదించిందని చెప్పడంలో నేను గర్వపడతామని ఎటువంటి సందేహం లేదు. కోట్లాది మందికి కంటి చూపు ఆపరేషన్ చేయించి లైనిజం ద్వారా వాళ్ళకి ఇంకో జన్మనిచ్చారు. దీనికి కారణమైనటువంటి లైనిజంలో ఉన్న ప్రతి సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలోని సెక్రటరీగా ఉన్నప్పుడు మరి మన భీమవరం లయన్స్ క్లబ్కి ఆ సమయంలో లయన్స్ క్లబ్లో ఉన్న వాళ్ళు అందరూ కృషితోని గత 50 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆకాంక్ష అయినటువంటి లైనిజానికి ఒక సైట్ని కృష్ణరాజు గారు, మిగిలిన పెద్దలందరూ కృషితో మనకి ఇక్కడ రావడం జరిగింది మీ సెక్రటరీగా ఉన్న సమయంలో. అదేవిధంగా ఇప్పుడు మేము ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో కూడా విజన్ సెంటర్ తీసుకురావడానికి పెద్దలు కృష్ణరాజు గారు, అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యులు వీరందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నన్ను లయన్స్ క్లబ్ మెంబర్గా జాయిన్ చేసినటువంటి అల్లు రామకృష్ణ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మరి ఈ సంవత్సరం గత సాగిస్తామని అందులో మొదటగా ఈరోజు గోశాలకి మంచి కార్యక్రమం దాంతో దానం స్టార్ట్ చేయడంతో పాటు మా టీంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మా సెక్రటరీ గారు డాక్టర్ సిరియాల గౌతమ్ గారు. మరి ఆయన ఈ లైన్ ఎన్నో సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు భీమవరంలో. మరి ఇప్పుడు లైనిజంలోకి వచ్చిన తర్వాత మా మొదటి సేవా కార్యక్రమం కింద ఇక్కడే ఒక బలవంతపూర్ రోడ్లోని ప్రకాష్ నగర్లో ఒక బ్యాక్వర్డ్ స్కూల్ ఉందని, ఆ స్కూల్కి నెక్స్ట్ మంత్లో మొత్తం వర్కలన్నీ చేయించి బాత్రూమ్లన్నీ కట్టిస్తాను ఇప్పుడే చెప్పారు ఆయన. అదేవిధంగా అదే బ్యాక్వర్డ్ కాలనీ ప్రకాష్ నగర్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కొంచెం దెబ్బతిన్న దేవాలయానికి దాన్ని పూర్తిగా ప్రహరీ వాళ్ళు కట్టిస్తున్నారు. అది కూడా ఆగస్టులో ఉంది ఆ కార్యక్రమం. అదేవిధంగా ఆయన ఒక విద్యార్థిని చదివిస్తున్నారు, వాళ్ళ మదర్ హ్యాండిక్యాప్డ్, వాళ్ళకి 25,000 రూపాయలు ఫీజు కడతారు. దగ్గర 6 లక్షల రూపాయల సేవా కార్యక్రమాలు మా లైనిజం స్టార్టింగ్ రోజు నాడే మా సెక్రటరీ శ్రీ సిరియాల గౌతమ్ గారి ద్వారా మీ అందరికీ తెలియజేయడానికి మేము ఎంతో ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమం మీకు చేసిన పెద్దలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాం. కృష్ణారావు గారు చెప్పినట్టు, కో ప్రెసిడెంట్ కృష్ణారావు గారు చెప్పినట్టు 109 సంవత్సరాల చరిత్రగా లయన్స్ క్లబ్కి మళ్ళీ ప్రెసిడెంట్ ఎంపిక అవ్వడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లాస్ట్ 6 నెలలుగా ఇక్కడ లయన్స్ క్లబ్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. ఈ 6 నెలల్లో నా లయన్స్ క్లబ్, ఫెమినా లయన్స్ క్లబ్ సభ్యులు అందరి సహకారం, ప్రతి ఒక్కళ్ళు ఎంతో ఏ ప్రోగ్రామ్ వచ్చినా కూడా వాళ్ళ సొంత ప్రోగ్రామ్ అన్నట్టుగా ఫీల్ అయ్యి ముందుకు అనేక ముఖ్యమైనటువంటి పనులన్నీ ఈయన చేశారండి. అప్డేట్, యాక్సెప్ట్ టు చేంజ్, అంటే ఈ కాలానికి అనుగుణంగా చేంజ్ అవ్వాలి. పర్టికులర్గా నేను ఈ సంవత్సరం ఫెమినా క్లబ్ వారిని ఒక సోషల్ కాజ్ తీసుకుందాం. మనం ఎందుకు తీసుకోవాలంటే అన్ని క్యాన్సర్స్ ప్రివెంట్గా ముందుగా గుర్తింటే కనుక ప్రాథమిక దశలో గుర్తుంటే 100% కూడా వాడు సర్వ్ అయ్యే అవకాశం ఉంది. దాని కృష్ణగోదావరిలో తీసుకుంటే కనుక అత్యధికంగా ఈ క్యాన్సర్ రిలేట్ అయ్యేది పాలకొల్లు అండ్ భీమవరం సరౌండింగ్స్ ప్రథమ స్థానంలో ఉన్నారు వాడు. సో మరి దీనికి మహిళలకి మనం ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ సోషల్ కాజ్ని తీసుకుంటే కనుక, మరి అదేవిధంగా ఫెమినా క్లబ్ వారిని ఈ యొక్క సోషల్ కాజ్ని ఐశ్వర్య గారిని అలాగే వారి టీం అందరినీ కూడా ఏం చేశారంటే, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీరు దిగిపోయేటప్పటికి ఇక్కడికి నేను నా టెన్యూర్లో నా జీవిత కాలంలో ఈ లైఫ్ స్టిక్ గవర్నర్గా ఉండి నేను ఒక 1000 మందికి లేదా 2000 మందికి నేను స్క్రీనింగ్ చేశాను. దాంట్లో
సుమారుగా 100 మంది తల్లుల్ని నేను ప్రివెంటివ్గా గుర్తించడం వల్ల నేను రక్షించాను. ఇది మీ జీవితానికి నాకు తెలిసిన కాబట్టి కనుక ఇంతకంటే గొప్ప అనుభూతి మీకే ఉండదు. ద్వారా ఐ క్యాంప్ చేసామండి. నిన్నని 4549. అదేవిధంగా మనం స్క్రీన్ చేస్తూ ఉంటాం అందరికి 11,40,812 మందికి మన హాస్పిటల్ పెట్టిన తర్వాత ఈ రోజున స్క్రీన్ చేయడం జరిగింది. అంటే ఫ్రీ క్యాటరాక్ట్ సర్జరీస్ ఈ రోజు వరకు 1,28,963 ఫ్రీ క్యాటరాక్ట్ సర్జరీ చేశారు మన లయన్స్ హాస్పిటల్ ద్వారా. కొంతమంది ఏంటంటే ఆర్థిక పరిస్థితి బాగోకపోవడం, కొంతమంది ఏంటంటే మన స్టాఫ్ ఎంతమంది తెలిసిన అక్కడ పర్మనెంట్గా 3 ఆప్థమాలజిస్టులు ఉన్నారు మనకి. అలాగే 51 మంది మన స్టాఫ్ ఉన్నారు. 51 మంది స్టాఫ్తో 3 పర్మనెంట్ ఆప్థమాలజిస్టులతో ఇవాళ మన చెప్పి పోయి పాలకొల్లు లయన్స్ హాస్పిటల్ ఏదో తీసుకుంటే దీనికంటే ఎక్కువ చేస్తారని విజన్ తీసుకోండి. విజన్ పార్ట్ ఆఫ్ ద పార్ట్ ఇన్ ద లైనిజం. కొత్తగా తీసుకుని ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే మనం ఏదైతే కనుక ఇంతకుముందు భీమవరంలో డాక్టర్ ఎంబీఎస్ రాజు గారు కూడా చెప్పారు, ఒక విజన్ సెంటర్ రావడానికి మనం చాలా కృషి చేసాం. కార్యరూపం దాల్చాలంటే కొంత టైం పట్టేలా ఉంటుంది. సో దానికోసం ఏం చేసామంటే ఆల్రెడీ మనకి విజన్ సెంటర్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినప్పుడు ఏం చేద్దాం, శాంక్షన్ అయింది ఏదో చేయాలంటే ఇంకా రెంటెడ్ ప్రిన్సెస్లో ఫస్ట్ వెళ్ళి కొంతకాలం మనం రెంటెడ్ ప్రిన్సెస్ చేస్తూ మన ఒరిజినల్ హాస్పిటల్ రెడీ షిఫ్ట్ అవుదని ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ భీమవరంలోనే మెడికల్ సెంటర్ మన ఉమెక్స్ ల్యాబొరేటరీ వారు గ్రౌండ్ ఫ్లోర్లో ఉమెక్స్ ల్యాబ్ ఆవిడ కూడా మొరలి మా విజన్ సెంటర్ భీమవరం యొక్క డ్రీమ్ అది విజన్ సెంటర్ చేసుకోవాలి మాకు అంటే మాకు తప్పనిసరి పరిస్థితుల్లో అని అడిగితే మరి ఆయన నా పైన ఫ్లోర్నే 50,000 రెంట్ పే చేస్తున్నానండి. అంటే ఇవాళ మన పరిస్థితి ఒక విజన్ సెంటర్ పెట్టి 50,000 రూపాయలు ఇచ్చేంత ఆర్థిక స్థోమత భీమవరం లేదు కాబట్టి బట్ పెట్టాలని సంకల్పం ఉంది కాబట్టి ధన్యవాదాలు. ఎందుకు ఆయన ఇవ్వాలంటే ఆయన సంపాదన లేకపోతే మిలినీరా విజన్ సెంటర్ స్టార్ట్ చేస్తామండి వితిన్ ఫ్యూ మంత్స్లో. ఐ థింక్ సో 2 to 3 monthsలో విజన్ సెంటర్ మనకి వన్ ఆఫ్ ద సఫిస్టికేటెడ్ మోడర్న్ విజన్ సెంటర్ వస్తుంది. దానికి వెస్ట్ గోదావరిలో ఉన్నటువంటి స్కూల్ పిల్లలందరికీ 8 లక్షల మంది 10 లక్షల మంది ఉచితంగా ఐ స్క్రీనింగ్ చేస్తాం. దానికి తగిన ఎక్విప్మెంట్ మనకి ఉంది. ఆ ఎక్విప్మెంట్ తీసుకెళ్తే జస్ట్గా వీడియో కెమెరాలో ఉంటుంది. అది ఎక్విప్మెంట్ పిల్లవాడికి ఒక 10 seconds కనుక మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ప్రింట్అవుట్ వచ్చేస్తుంది. ఆ పిల్లవాడికి సైట్ ఉందా లేదా కలజోడు పడుతుందా ఆపరేషన్ పడుతుందా అనేది మొత్తం అంతా కూడా అది చేసేస్తాం. 50లో ఒక 40-45 కేసులో కళ్ళజోడు ఇవ్వడం పరిస్థితి వస్తుంది. ఆ 45 కళ్ళజోడు మన భీమవరం లయన్స్ క్లబ్ ద్వారా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 5 సర్జరీస్ పడతాయి. ప్రథమంగా ఒక కాన్స్టిట్యున్సీ వైపు తీసుకుని ఆ కాన్స్టిట్యున్సీ అంతా కూడా మనకి ఈ స్కూల్ చిల్డ్రన్స్ స్క్రీనింగ్ చేసి ఆ చిల్డ్రన్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా మన విజన్ సెంటర్ ద్వారా మనం ఉచితంగా కళ్ళజోడు ఇవ్వడం కానీ అది చేయడం జరుగుతుంది. ఇది ఈ సంవత్సరం అనితర ఈ బాధ్యతని గోపిశెట్టి మురళీకృష్ణ గారు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతా కూడా గవర్నర్ గారు సూచన మేరకు చేసే కార్యక్రమం. బట్ మన కొడుకున్నా ఉన్నా తిన్నా ఉన్నా ఏం ఆలోచించేది విజన్. ఆ విజన్ గురించి ఆలోచించి మీరు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా దిగిపోయేటప్పటికి ఏం సాధించామంటే నేను 1,00,000 మంది పిల్లలకి ఐ స్క్రీనింగ్ చేయించాను. దాంట్లో 7,000 పిల్లలకి డిఫెక్ట్ ఐడెంటిఫై అయింది. దాంట్లో నేను ఒక 6,000 మందికి కళ్ళజోడు ఇచ్చాను. ఒక 1000 మందికి సర్జరీ చేయించాను. ఇది బహుశా మీరు అనేక సంఘాలు మీకు లైన్స్ అనేది కాదు, భీమవరంలో సంఘాల్లో ఉన్న ఏకైక మెంబర్ ఎవరంటే గోపిశెట్టి మురళీకృష్ణ గారు. అన్ని సంఘాలు ఆయన ఎక్సలెంట్ ఏంటంటే మేమేదో కొన్ని సంఘాల్లో ఉంటామండి. ఆయన రైతు సంఘంలో కూడా రైతులు వచ్చారు మీకు ఆయన ఇంతకుముందు సప్లై చేయాలంటే చాంబర్ ఆఫ్ కామర్స్లో ఉండొచ్చు లేదా వేరే సంఘాలు ఉండొచ్చు కానీ రెడ్ క్రాస్లో ఉండొచ్చు ఇంకోటి రైతు సంఘంలో కూడా కీలకమైన వ్యక్తి చెప్పేసి ఇప్పుడు రైతు సంఘం పెద్దలందరూ వచ్చి చెప్పడం జరిగింది. అంటే ఇంకా ఆయన ఏంటంటే పొద్దున్న లేస్తే ఏంటంటే కనుక సర్వీస్ అందువల్ల ఏంటంటే కనుక మరి మీరు దిగిపోయేటప్పటికి మీ జీవితానికి ఏదైనా సాధించిందని చెప్పుకోవాలంటే లైన్స్లో చెప్పుకోవాలంటే కనుక ఎస్ నేను సాధించింది ఇది ఏదైనా ఉంటే కనుక చేయండి. అది భీమవరం చరిత్రలో మీకు ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణ గారు అని చెప్పేసి ఆ విజన్ సెంటర్ పేరు మీద మీ పేరు ఉండడం జరుగుతుంది. ఒకవేళ మహిళలకు అవసరం వస్తే ఒకవేళ మీకు ఏదైనా మెమోగ్రఫీ మిషన్ అవసరం వచ్చినా సరే కనుక మీరు ఇండియన్ తిరిగితే కనుక ఇదే విజన్ సెంటర్లో ఒక రూమ్లో అది కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అందువల్ల ఐ రిక్వెస్ట్ బోత్ ప్రెసిడెంట్స్ డాక్టర్ ఐశ్వర్య గారు టీమ్ అండ్
మురళీకృష్ణ గారిని కూడా ఈ 2 సోషల్ ప్రాజెక్ట్స్ని తీసుకుని రాబోయే రోజుల్లో భీమవరం చరిత్రలో ఈ సంవత్సరం ఒక అద్భుతమైన సంవత్సరంగా ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన కృష్ణారావు గారికి, వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఐశ్వర్య గారికి, వారి టీంకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సపోర్ట్గా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గోపిశెట్టి మురళీకృష్ణారావు గారు అండ్ టీం, మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్ ఐశ్వర్య భూపతిరాజు అండ్ టీం, వారికి కొత్త గ్రూప్ నా ఆశీర్వచనాలు. భీమవరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన గోపిశెట్టి మురళీకృష్ణ గారికి, వారి టీంకి, అలాగే ఫెమినా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన ఐశ్వర్య భూపతిరాజు గారికి, వారి టీంకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇన్స్టలేషన్ ఫంక్షన్కి 2026-2027 సంవత్సరానికి భీమవరం లయన్స్ క్లబ్ మరియు భీమవరం ఫెమినా లయన్స్ క్లబ్కు అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరిస్తున్న మరి గోపిశెట్టి మురళీకృష్ణకి, అలాగే డాక్టర్ ఐశ్వర్య, వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా మరి ఈ లైనిజాన్ని మంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లాలని, భీమవరంలో లైనిజం ద్వారా మంచి సేవలు అందించి మరి మనం అందరూ మనల్ని పొందాలని ఆశిస్తూ మరి విషింగ్ యూ ఆల్ ద టీమ్ ఆల్ ద బెస్ట్. ఉండి లైన్స్ క్లబ్ లైన్ జీ గారు ఆక్వేడ్ లైన్స్ క్లబ్, అలాగే లైన్ చిత్తారావు గారు ఆక్వేడ్ లైన్స్ క్లబ్ నుంచి థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏలూరుపాడు లైన్స్ క్లబ్ నుంచి ఎం రవివర్మ గారు వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే పాలకోడే లైన్స్ క్లబ్ నుంచి పాలేశ్వరరావు గారు వచ్చారు. ఆక్వేడ్ నుంచి లియో ప్రెసిడెంట్స్ అలాగే సతీష్ గారు ఆక్వేడ్ నుంచి వచ్చారు, వారిని కూడా సభపరిచయం చేస్తున్నా కోరుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఇలా గ్రీటింగ్స్ చెప్పడానికి వచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు.